హలో అండి. హలో బ్రో చెప్పు. సో మరి ఇవాళ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఉందన్నమాట. ఆర్సీబీ వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్. 2016 తర్వాత ఆర్సీబీ మళ్ళీ ఫైనల్స్కి వచ్చింది. సో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు మామూలుగా? ఏది గెలుస్తుంది అనుకుంటున్నావు నువ్వు అయితే? నాకు ఏది గెలిచినా పర్లా, మీరు ఈ మ్యాచ్ లో మీకు ఏది గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు? ఫస్ట్ ఈ క్వశ్చన్ అడుగు కదా, నువ్వు ఏది గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు చెప్తే దానికి నేను చెప్తాను. నేనైతే ఆర్సీబీ గెలవాలని కోరుకుంటాను. ఎందుకంటే కోహ్లీ కోసం నేను కోరుకుంటాను. కోహ్లీ అంటే నా ఫ్యాన్ ఏం కాదు, అది ఇది ఎలా అంటే చొక్కాలు ఇప్పేసుకొని గొడ్డలు చింపేసుకొని నా ఫ్యాన్ అని చెప్పుకునే టైప్ కాదు. నువ్వు బ్లేడ్ తీసుకురా, కోచ్ చూపిస్తాను. బ్లడ్ ఎంతవరకు కారితే అంతవరకు అలా ఉండిపోతాను, కట్టు మాత్రం కట్టను. ఈ రోజు ఆర్సీబీ గెలుస్తుంది, ఓకేనా? ఇంకా అంతమించి చెప్పాలి ఇంకేమన్నా? అంటే అంతకుమించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. నువ్వు అడిగితే నేను ఏదైనా చెప్తాను, ఆర్సీబీ కోసం ఏదైనా చెప్తాను. పంజాబ్ కూడా కప్పు కొట్టలేదు, నీకు క్వశ్చన్ తెలుసా? ఆర్సీబీ కొట్టలేదు, పంజాబ్ కొట్టాలని చూస్తుంది, ఆర్సీబీ కొట్టాలని చూస్తుంది. కానీ దెబ్బకి ఎవరు కొడతారన్నది ఇక్కడ పాయింట్. దెబ్బకి ఇప్పుడు ఎవరు ఆడతారన్నది పాయింట్. ఇప్పుడు పంజాబ్లోని బౌలర్స్ ఎక్కువ ఉన్నారు, బ్యాట్స్మెన్స్ ఎక్కువ ఉన్నారు. ఆర్సీబీలోని తక్కువ బ్యాట్స్మెన్స్ ఎవరు ఎక్కువ లేరు, బౌలర్స్ ఎక్కువ లేరు. ఏదో ఇంకా కొట్టాలి తప్పదు అన్నట్టు అని అనుకుంటే చాలా మంది అనుకుంటారు ఆర్సీబీ ఎంగుద్ది, ఓడిపోద్ది అన్ని చాలా వరకు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిందంటే నీకు అక్కడే అర్థమైపోవాలి సీను. అప్పుడు పులి వెనక్కి అడిగేసిందంటే అప్పుడు ఏంటంటే ఫేమ్, అప్పుడు పెద్దగా ఫేమ్ లేదు. కోహ్లీ అన్న వ్యక్తి మ్యాచ్ ఆడతాడు, కొడితే హాఫ్ సెంచరీ కొడతాడు, లేకపోతే సెంచరీ కొడేస్తాడు, లేదా అవుట్ అయిపోతాడు, ఇలాగే చూసేవారు. కోహ్లీ అనే వ్యక్తి బ్యాటింగ్ కోసం బౌలింగ్ కోసం కాదు మ్యాటర్ పుట్టింది. కోహ్లీ అనే వ్యక్తి ప్రపంచానికి సృష్టించాలి, ప్రపంచానికి తెలియాలి, మ్యాచ్ అంటే ఏంటో చూపించాలి. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టిన వ్యక్తి కోహ్లీ, కరెక్టా కదా? సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టింది ఎవరు? కోహ్లీ. మన ఇప్పటి వరకు మ్యాచ్లు ఆడారు చాలా మంది ఆడారు, ఎవరైనా సరే సచిన్ టెండూల్కర్ గారు రికార్డు బద్దలు కొట్టారా? ఎవరు కొట్టలేదు, కానీ కోహ్లీ కొట్టాడు. ఎందుకు? మ్యాచ్ అంటే పిచ్చి. మరి ఈ మ్యాచ్ లో కోహ్లీ ఎంత స్కోర్ కొడతాడు అనుకుంటున్నారు? మాక్సిమం కోహ్లీ అనే వ్యక్తి స్కోరు మాక్సిమం ఎప్పుడు బ్యాటింగ్ స్లోగా ఆడతాడు. ఎందుకంటే ఒక హాఫ్ సెంచరీ దాకా స్లోగా ఆడతాడు. తర్వాత హాఫ్ సెంచరీ దాటికి ఎలా ఉంటుందో తెలుసా? అవుట్ అయితే ఉండదన్న, సెంచరీ కొట్టేదాకా కూడా ఆయన ప్రయత్నం చేస్తాడు. సెంచరీ కొట్టేదాకా ప్రయత్నం చేస్తాడు, అవుట్ అని మాత్రం ఇప్పుడు అనకూడదు. ఎందుకంటే కోహ్లీ అనే వ్యక్తి ప్రాణం ఇంపార్టెంట్, నీకు మ్యాచ్ ఇంపార్టెంట్ అంటే నాకు మ్యాచ్ ఇంపార్టెంట్, నా ప్రాణం పోయినా పర్లేదు అంటాడు. ఆయన చేతికి ఇగో కుట్లు పడతాయి. బ్యాటింగ్ ఆడలే, నువ్వు వెళ్ళిపోవాయి బాబు, పక్క కూర్చో, బ్యాటింగ్ వెళ్తాడంటే కుట్లతో కూడా ఆడిన బెట్టింగ్ కరెక్టా కదా? మ్యాచ్ ఆడాడు లేదా, కుట్టడా లేదా? అది కోహ్లీ అనే వ్యక్తి చెయ్యి నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, మెడ నొప్పి వచ్చింది, ఏం పట్టించుకోడు. ప్రాణం ఉంది, ఆడతాను, ప్రాణం పోయేంత వరకు ఆడతాను, చచ్చిపోతే పిచ్చిలోనే చచ్చిపోతాను తప్ప ఇంటి దగ్గర మాత్రం నేను సావను, నాకు పిచ్చే కావాలంటాడు. మరి అవతల పక్క ఉన్నది శ్రేయాస్ అయ్యారు కదా, అతను ఎటువైపు ఉంటే అటు గెలుస్తాడు. అటు పక్కన ఎవరున్నా కూడా, అటుపక్క ఎంతమంది అని ఉన్నాయి అనవసరం. కోహ్లీ అనే వ్యక్తి మళ్ళీ రంగంలో దిగాడు, బరిలో దిగితే ఎలా ఉంటుందో తెలుసా ఆర్సీబీకి? ఎలా ఉంటుందో తెలుసా? ఆర్సీబీ అంటే ఏంటి తెలుసా? ఈ రోజు నైట్ మ్యాచ్ గెలిచాక ఇదే సెంటర్లో మీరు రండి, మైక్ ఎట్టుకుని వస్తారో, కెమెరాలు అంటూ వస్తారో, లేకపోతే గొడవకే వస్తారో రండి. ఆర్సీబీ గెలిచాక నేనేం చేస్తాను మీరు చూద్దుగాని, గో షర్ట్ ఇప్పుడుగా మొత్తం బట్టలన్నీ ఇప్పేసి జై ఆర్సీబీ అని తిరుగుతాను. కప్పు కోసం మేము ఆడతలేదు, ఇండియా కోసం ఆడుతున్నాం మేము. మా కప్పు ఎందుకు? మా కప్పు బ్రో తెలుసా? కప్పు కోసం అందరూ ఆడతారు, కానీ కోహ్లీ అనే వ్యక్తి కప్పు కొట్టాలని చూస్తాడు. ప్రాణం పెట్టి ఆడతాడు. ఈ రోజు మ్యాచ్ చూడు, ప్రాణం పెట్టి ఆడతాడు ఈ రోజు. మరి మ్యాచ్ అలా చూస్తారు, టీవీలో చూస్తారా లేదా థియేటర్ లో స్క్రీన్ చేస్తారు కదా, అక్కడ చూస్తారా? సెల్లో చూస్తాను, నాకు థియేటర్ లేదు, ఇక్కడ ఏమీ లేదు, సెల్ ఉంది కదా బ్రో, మన సెల్లో చూస్తాను. హాట్‌స్టార్ జియో హాట్‌స్టార్ చూస్తాం, ఫ్రీయే కదా. అంటే ఒక్క షాట్ కూడా మిస్ అవ్వకుండా చూస్తారు? ప్రతి షాట్ చూస్తాను, ఎందుకంటే మరి మనం కూడా వేస్తాం కదా, బెట్టింగ్ వేస్తాం కదా, మరి బెట్టింగ్ వేస్తాం చెప్పకూడదు కానీ చెప్పలేదు అంతే. సో మనం ఇవాళ చూసుకున్నట్టయితే ఇవాళ రాత్రి 7:30 ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సో మరి 2016 తర్వాత ఆర్సీబీ ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ ఫైనల్స్ కి చేరుకుంది. సో అది ఎలా ఉండబోతుంది అంటారు ఈ మ్యాచ్?
లేదు, ఈసారి కప్పు నమ్మదే, ఖచ్చితంగా కొడతారు కప్పు. అది కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే వాళ్ళు చూస్తున్న ఇప్పుడు ఇంతకుముందు మ్యాచ్లలో ఎంత బాగా ఆడారో మీకు తెలుసు ఆల్రెడీ. మొన్న ఆడిన మ్యాచ్ కూడా ఫైనల్స్లో ఆడే రేంజ్లో ఆడారు వాళ్ళు, చాలా బాగా ఆడుతున్నారు. అండ్ కాన్ఫిడెన్స్ ఉంది, ఖచ్చితంగా కప్పు కొడతారు. కొడతారు, కాన్ఫిడెన్స్ పక్కన పెడితే ఖచ్చితంగా వీళ్ళే కొడతారు. కెప్టెన్సీ మారడం వల్ల ఫైనల్స్కి వెళ్ళింది అంటారా, లేకపోతే ఏంటంట? అలా ఏం లేదు, బట్ మళ్ళీ అప్పుడు ఎందుకు వాళ్ళు అంత సీరియస్ తీసుకోలేదో తెలియదు. బట్ ఇప్పుడైతే చాలా సీరియస్ తీసుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి చాలా ఇప్పుడు ఇంపార్టెంట్, ఎందుకు చెప్పాలా, ఇప్పుడు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చారు టెస్ట్ మ్యాచ్లకి, బట్ దాని గురించి చాలా ఇంపార్టెంట్. బట్ ఆ రిటైర్మెంట్కి గిఫ్ట్గా వీళ్ళు కప్పు గెలిచి ఇస్తారని నేను అనుకుంటున్నాను. అంటే మరి చూసుకున్నట్టయితే శ్రేయాస్ అయ్యర్ పోయినసారి కూడా కోల్కతాని గెలిపించాడు ఆయన కెప్టెన్సీలో. మరి ఈసారి కింగ్స్ 11 పంజాబ్తో ఉన్నారు. మరి ఈసారి కూడా ఆర్సీబీ మళ్ళీ పట్టాలు తప్పబోతుంది అంటారా, లేకపోతే ఏంటి? ప్రతిసారి ఇప్పుడు ఒకరు గెలిచారని చెప్పి ఇంకో టీంలోకి వచ్చేస్తే ప్రతిసారి ఆయనే ఉన్నాడంటే గెలవడం తప్పు కదా. అలా అనుకుంటే ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి, ఎగ్జాంపుల్ చూసుకుంటే హిట్ అని పెద్ద స్టార్లవే పోతున్నాయి, అది చెప్పలేము. బట్ ఆడే విధానం, ఆట ఆ రోజు ఎలా మారుతో తెలియదు. అలా అనుకుంటే మొన్నదాకా ఎస్ఆర్హెచ్ బాగా ఆడారు, ఎందుకు ఫైనల్ రాలేదంటే డౌన్ అవుతుంది. అలాగే ఉంటుంది, ఏదో పాయింట్ అనేది డౌన్ ఉంటుంది అప్పుడు అది. బట్ ఈసారి అంత సీన్ అయితే లేదు పంజాబ్కి. బట్ ఆర్సీబీ చేతిలో అయితే ఖచ్చితంగా ఓడిపోతుంది. అంటే మరి ఈసారి చూసుకుంటే పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు ఈ మ్యాచ్ ని స్క్రీన్ చేస్తున్నారు అనమాట థియేటర్స్ లో. దానికి టికెట్స్ కూడా బీభత్సంగా బుక్ అయిపోయినాయి. సో మరి ఈ కొత్త కాన్సెప్ట్ పై మీ ఒపీనియన్ ఏంటి? అంటే మ్యాచ్ ని ఇలా థియేటర్స్ లో స్క్రీన్ చేయడం, సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? సినిమాల్ని కాదని ఐపీఎల్ మ్యాచ్ ని స్క్రీన్ చేస్తున్నారు. ఏంటంటే 70mm లో చూడడం ఇంకా బాగుంటుంది. మనం టీవీలో చూసి ఆ పబ్లలో వెళ్ళి చూడనేది దీనికంటే ఇది బెస్ట్ కదా, చాలా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది దాంట్లో. బట్ చాలా హ్యాపీ అలా చేయడం.